నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. అంటే ఈ సినిమా గురించి చాలా భయపెట్టారండి. అంటే ఎప్పుడు చూసింది లేదు. రిలీజ్కు 4-5 రోజుల ముందు మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం. అక్కడ అలా అంటున్నారు, ఇక్కడ ఇలా అంటున్నారు, ఆ సెన్సార్ ఇదంటే వీ డోంట్ నో. బట్ ఒక నమ్మకం ఉంది. నా క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎప్పుడు ఎవరేది మాట్లాడి నేను ఒకటే చెప్పాను, 200 కోట్లతో తీసిన రోబోని అలా ఉందంటే 500 crores బడ్జెట్ రజనీకాంత్ గారిని పెట్టుకొని సంథింగ్ ఏదో మ్యాజిక్ ఇస్తాడు శంకర్ గారు, నో డౌట్. అంటే కొందరు డౌట్, సార్ దాంట్లో లవ్ స్టోరీ ఉంది, దీంట్లో లవ్ స్టోరీ లేదు. ఇప్పుడు ఈ సినిమా నిజంగా లాజిక్లు అదేలా ఇదేలా అని స్క్రిప్ట్ ఇవన్నీ మాట్లాడేటోళ్ళది గురించి నేను మాట్లాడాను. యాజ్ ఎ ఆడియన్గా నేను 3 సార్లు చూడగలిగానంటే కొందరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లాజిక్లు ఏంటి ఇదేంటి. ఇప్పుడు మేధావులు ఉంటారు, అంటే క్రియేటివ్ స్క్రిప్ట్ రాసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనిపిస్తాయి అది మాకు అర్థమవుద్ది. కానీ ఆయన విజువల్ వండర్ కాబట్టి ఎక్కడ ఆలోచించుకునే అవకాశం ఇవ్వలే. ఒకటి కాగా ఇంకోటి అంటే ఒక ట్రీట్ ఇచ్చేశాడు. నేను ఎప్పుడు ఆడియన్ కాదు, ఫస్ట్ చూసింది నేను ఆడియన్గా. మరీ మార్నింగ్ 5 o'clock నేను యూవి వంశీ ఇద్దరం వేసుకొని, వీళ్ళకేమో అక్కడ తమిళనాడులో 5 గంటలకు షోలు స్టార్ట్ అయింది, మాకు లేవు హైదరాబాద్లో. సో 5 o'clock ఇద్దరం వెళ్ళిపోయి వేసుకొని చూసాం. సో అదే ఫీల్. అవునా, ఇక్కడ సీనియర్ మోస్తున్నాడు, వెనకాల హిస్టరీ ఏది కావాలని చెప్పడానికి. థ్యాంక్ యూ.